ఈరోజు వాగ్దాన సందేశం 1 సమూయేలు 25:28 నీ బ్రతుకు దినములన్నింటిను నీకు అపాయము కలగకుండును. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి ఆశీర్వదించండి, మాకు మీ స్వరం వినిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం, నీ బ్రతుకు దినములన్నిటి నీకు అపాయము కలగదు. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. తన భర్త అయిన నాబాలు తిరస్కారము ప్రతిగా తీర్చుకొనిన దావీదును అబిగయలు దీవిస్తూ ఈ మాట సెలవిచ్చినారు. ప్రతీకారం తీర్చుకొని దావీదును అబిగయలు దీవిస్తూ ఈ మాట సెలవిచ్చినారు. ఏంటంటే, దేవుడు నీవు బ్రతుకు దినములంటే నీకు అపాయము కలగకుండును. దేవుడు నిన్ను అపాయం నుండి తప్పించాలంటే ఏం చేయాలి? మొదటిగా నీ బ్రతుకు దినం నుండి దేవుని యందు భయము కలిగి జీవించాలి. 1 రాజులు 21:29. 2, నీ బ్రతుకు దినాన్ని దేవుని యందు భక్తి కలిగి జీవించాలి. సామెతలు 19:23. 3, నీ బ్రతుకు దినం దేవుని యందు భరోసా కలిగి జీవించాలి. కీర్తన 91:1-7. నీ జీవిత యాత్రలో ప్రయాణంలో ఎలాంటి ప్రమాదములు పొంచి ఉండునో నీకు తెలియదు. సృష్టికర్త అయిన దేవుడు నీకు సమస్తమును ఎరుగును గనుక నీవు ఆయన చేతులకు నీ జీవితమును అప్పగించుకొనుము. ప్రతి అపాయం నుండి నీ ప్రాణమును ఆయన రక్షించును. నీ బ్రతుకు దినములంటే అపాయం కలగకుండా నిన్ను కాపాడు, నిన్ను హెచ్చించును. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించును గాక. ఆమెను. ప్రార్థన. ప్రభువా, ఈ మాటను దీవించి ఆశ్రయించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. చేయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.